యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ 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 డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామివారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శుభం. సో ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా కూడా నది స్నానం చేయాలి, ఇవన్నిటికీ కూడా ఇంత చరిత్ర ఉంది అంటారు. మన పాపాలను ఎప్పటికప్పుడు తొలగించుకొని చక్కగా కుటుంబంతో హ్యాపీగా ఉండడం కోసము. గురుగారు, ఇంతసేపు మీరు చెప్పిన దాంట్లో ఆరా గురించి, పాజిటివ్ ఎనర్జీ గురించి మీరు అన్నారు కదా. ఎలాగైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అంటారా? ఎందుకంటే కొంతమంది చాలామంది దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు, దానాలు చేస్తారు, ఎంత మనశుద్ధితోని దేవుడికి ఆరాధించినప్పటికీ కూడా వాళ్ళ సమస్యలకి పరిష్కారం దొరకదు. కొంతమంది అంటూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ ఉందేమో మీ పట్ల అని చెప్పేసి. అది అలాంటివి నిజంగా ఉన్నాయంటారా? ఉంటే ఏ విధంగా తొలగించవచ్చు? 100% ఉంటాయి. ఇంజన్లో బాగా స్టక్ ఉంటే వెహికల్ మంచిగా పోదు, స్టక్ అవుతుంది. మన ఆరా లెవెల్స్లో కానీ మన కుండలి అంటే జన్మాంత, జన్మ దశ, జన్మ ఆరంభ కుండలిలో ఏదన్నా దోషం ఉన్నా, పూర్వపు పితాపితరుల యొక్క ఆత్మలు శాంతించక ఘోషిస్తూ వేదనలో ఉన్నా, వాళ్ళ వేదన మన మీద పడ్డా, ఇంకెవరైనా మనకి ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసినా, ఈ 4 కారణాల వల్లనే మనం ఇబ్బందులు పడతాము. ఈ 4 పోవాలన్నా ఇంతకుముందు నేను చెప్పినట్టు గంగా, గోవు, గురువు, నెక్స్ట్ గాడ్. డైరెక్ట్ గాడ్ ఈజ్ రైట్ వే కాదు. ముందుగా ఇవి 100% చేయాలి. మనకు సమీపంలో ఉన్న నదిలో నెలకోసారి వెళ్ళి పుణ్యస్నానం చేయి. బ్రాహ్మీ ముహూర్తంలో వీలు పడేది 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకోసారివో, సంవత్సరానికి ఒక్కసారన్న వెళ్ళి నదీ స్నానం చెయ్యి. నది అంటే అర్థం అదే, పావనం. ఒక్కసారి తెలియని వారి కోసం బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది? ఒక్కసారి ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు మొదలుకొని 5:30 వరకు, 5:45 నిమిషాల వరకు, 6 గంటల వరకు అనుకోండి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా అసలు సనాతన ధర్మం అంటే ఏంటో కూడా తెలియకుండా వాళ్ళ సోషల్ మీడియా ట్యాగ్స్లలో సనాతన ధర్మ అని ఒక జెండా అది సింబల్ అయితే పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసి తెలియని జ్ఞానంతోనే సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఈ తరం పిల్లలకి మీరు సనాతన ధర్మం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సనాతన ధర్మం అనేది యూనివర్సల్ లెజెండెడ్ నాలెడ్జ్ కమ్ మైథాలజీ, ఫిలాసఫీ, ఎనీవేస్ ఏదైనా అనుకోండి, విశ్వ విజ్ఞాన విజేత తత్పరమైనటువంటి ధర్మం సనాతన ధర్మం. జగత్తంతా దాంట్లో ఉంటుంది, దీని నుంచే జగత్ వస్తుంది. ఇది సనాతనం. జగత్తంతా దాంట్లోనే ఉంటుంది, దాని నుంచే జగత్ వస్తుంది. అది సనాతనం. అది ఎప్పుడు పుట్టలేదు, ఎవడు ఏర్పాటు చేయలేదు. ఏదైనా పుట్టిందంటే అంతమవుతుంది. ఇది ఎప్పుడు పుట్టలేదు కాబట్టి ఇది అంతము కాదు. దీన్ని ఎవడేం చేయలేడు. దీన్ని ఎవడన్నా ఏమైనా చేయాలనుకుంటే ఫస్ట్ సూర్యుడు ఉండకుండా పోవాలి. సూర్యుడు పోతే ఇది ధర్మం పోతుంది. సూర్యుని తీసేసే ఆ శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే ఆదిత్య హృదయం చదువుతాం మేమే. సౌర ఉపాసన, సౌర సాంప్రదాయం కూడా ఒకటి ఉన్నది. ఆ ఉన్నంత వరకు ఈ ధర్మం ఉంటుంది. ఇక శివం అద్వితీయం, అనాది నిధనం, సనాతనం, అచేతనం, అద్వితీయం. శివం అంటే అత్యంతమైనటువంటి ఆద్యంతమైన శక్తి. అవి ఉన్నంత వరకు మనం ఉంటాం. సనాతనుడనని చెప్పుకోవడంలో గర్వం ఎక్కువ ఉండాలి, బాధ్యతగా చెప్పుకోవాలని సనాతనుడని. చాలా అద్భుతమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, నేను హిందువుని, నేను సనాతనుని అని చెప్పండి, తప్పేం లేదు. ప్రపంచంలో అన్ని రకాల దేశాలు ఉన్నాయి. విందు విలాసాలు, ఎంజాయ్మెంట్, డబ్బు, ఈ టెక్నాలజీ, ఈ కెమికల్, ఇదంతా అన్ని రకాల ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే మన దేశంలో అవి లేవు. కానీ మన దేశంలో ఉన్నది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది మన గర్వకారణం. ఏ పుస్తకాలని చదివితే నాకు సనాతన ధర్మం పూర్తిగా తెలుసు అని చెప్పచ్చు గురుగారు? మనకు వేదం ప్రమాణం. అది చదవలేకపోతే ఉపనిషత్తులు, ఇవి అర్థం కాకపోతే అష్టాదశ పురాణాలు, అవి అర్థం కాకపోతే ఉపపురాణాలు, అవి అర్థం కాకపోతే నీతి శాస్త్రాలు, నీతి కథలు, ధర్మశాస్త్రాలు ఉపాంగుపంగా అర్థమయ్యే వాళ్ళకు అర్థమయ్యే విధంగా తరిగి 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 ఇచ్చారు మన వాళ్ళు. నీతి అంత ఒక్కటే. నీవు ఇది చదివినా అది చదివినా సూక్ష్మం ఒకటే, సారాంశం ఒకటే. చదవచ్చు. లేదా చదవడానికి కూడా రాదంటే మాలాంటి గురువులతోనికి రావాలి. వాళ్ళు ఏమి చెబుతారో అదే పాటిస్తే వేదాన్ని గౌరవించినట్టు చదివినట్లే. నేనేం చెప్తాను, వ్యసన విముక్తుడై బ్రతుకు, అది జన్మను పరిపూర్ణం చేస్తుంది. స్త్రీని గౌరవించు, ప్రత్యక్ష దేవత పూజ. రెండవది నేచర్ని కాపాడు,
నీవు పరోక్ష భగవంతుని యొక్క తపస్సు. నేను చెప్తాను, నేను ఇది చెప్పానంటే వేదమే. వేదం చదివిన వాళ్ళు ఇదే ఆచరిస్తారు. నేను చెప్పింది వింటే నువ్వు వేదం చదివి ఆచరించినట్లనే. గురుగారు, ఏ చిన్న చిన్న ఆచారాలు పాటిస్తే భక్తులు దేవుడి సన్నిధికి దగ్గరకు అవ్వగలుగుతారు? 2 నియమాలు. ఎవరి మాట వినొద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. ఇది ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ, ఎల్లప్పుడూ సదాచారాన్ని పట్టుకొని నడవాలి. సదాచారమే నీ వెంట వచ్చేది. సదాచారంతోనే నువ్వు తరిస్తావు. సదాచారం అంటే ఎనీ టైం, ఎవ్రీవేర్ వెన్ ఎవర్, ఎప్పటికీ ఒకే విధముగా నడుచుకునేటటువంటి ధర్మం. అది ఎలా? సాత్వికంగా, హింసరహితముగా. ఆల్కహాల్ తాగడము, ఇదంతా చిన్న చిన్న పిచ్చి పిచ్చి పనులు చేయడం, ఇది కాకుండా అసలు ఎవరిని పట్టించుకోవద్దు. నీ జీవితం, నీ జాబ్, నీ పిల్లలు, నీ ఇల్లు, చేతనైతే ఎవరికైనా హెల్ప్ చేయి. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. జస్ట్ యువర్ లైఫ్. మీరు ఇందాక వ్యసనాల గురించి అన్నారు కదా గురుగారు, అప్పుడు ఎప్పుడో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. అందులో ఏమని అన్నారంటే, మహానుభావులు గంజా ఎందుకు కొడుతున్నావు అని అడిగితే, సాక్షాత్తు శివుడే చేశాక మాదేముంది, తప్పేం కాదు అన్నట్టు వాళ్ళు చేసే తప్పులను ఈ విధంగా వెనకేసుకొచ్చుకుంటున్నారు. అందులోకి దేవుణ్ణి కూడా తీసుకొని వస్తున్నారు మధ్యలోకి. శివుడు గాంజాయి తాగలేదు, ఆయన ఉండేటటువంటి సాధకులకు కనువిప్పు చేశాడు. ఇప్పుడు దత్తాత్రేయుల వారు కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి కళ్ళు తాగారు. వెనక శిష్యులందరూ చూసి, అబ్బా గురువు గారే కళ్ళు తాగుతున్నారు కదా, మనం దాదామని తాగేశారు. అలా సరాసరి ఒక కమ్మరి ఇంటికి వెళ్ళి ఆయన కర్రు గరం చేస్తూ ఉంటే, ఐరన్ మెటల్ వేడి చేస్తుంటే ఆ కర్రు తాగేశాడు వేడి. అప్పుడు శిష్యులు తాగలేదు. ఆయన కళ్ళు తాగలడు, ఇనుప కర్రు తాగలడు. శివుడు గాంజాయి తాగలడు, గరళ కంట విషాన్ని కూడా తాగలడు. కాలాహలాన్ని కూడా తాగలడు. నువ్వు తాగలవా? అవును కదా. తాగాడు గాంజాయి, ఆలాహలం కూడా సేవించాడు. నువ్వు తాగలవా? నువ్వు కంపేర్ చేస్తే అన్నిట్లో కంపేర్ చేయి. దీంట్లో చేసి దాంట్లో చేయకుండా ఉంటే మంచిది కాదు. డెఫినెట్లీ చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆ చిన్న లైన్ పట్టుకొని పిల్లలు కాలేజ్లో చదువుకునే కోణం వేరు. అది యోగంలో చాలా గొప్పగా చెప్తారు. ఆధ్యాత్మిక మూలాలు వేరు. ఆయన అలా గాంజాయి తాగడంలో ఈశ్వరునికి ఉండేటటువంటి దార్శనికత వేరు. అది సాధక ధర్మం లోపలే చెప్పుకుంటారు దాని గురించి. వ్యవహారికంగా ఉండేటటువంటి మానవులకు దాంతో సంబంధం లేదు. ఆయన నీలాగా ప్యాంటైంగ్ వేసుకొని తాతేనేమో మాట్లాడు, ఆయన వేరు. నువ్వు అలా ఉండగలిగితే కంపేర్ చేసుకో. ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఈ సమాజంలో ఆధ్యాత్మికత ఎంత విలువైందో సమాజ సేవ కూడా అంతే విలువైందంటారా? దాన్ని ఇప్పుడున్న తరం వాళ్ళు ఎలా జయించగలుగుతారు? సమాజ ఉన్నతము, సమాజ సేవ, సమాజ ధర్మమే ఆధ్యాత్మికతకు తొలిమెట్టు. సమాజ శ్రేష్టత్వంతో కూడిన ఆధ్యాత్మికత సఫలమవుతుంది, లేకుంటే కాదు. ఇప్పుడు నేను సభ్య సమాజంలో ఒక ఆశ్రమాన్ని పెట్టాను. సమాజ మర్యాదలు గనక ఉల్లంఘిస్తే ఈ పీఠం ఎన్నటి కానీ ముందుకు రాదు. ఎవడు రాడు. ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. అనగా ఉత్సవాలు చేసినా ఎవరు రారు. సమాజ మర్యాదకు అనుకూలంగా ఉంటేనే ఎవరన్నా ప్రోత్సహిస్తారు, ఆదరిస్తారు, ముందుకు తీసుకెళ్తారు. 10 మంది వస్తే ఈ ఆశ్రమం కలకలలాడుతూ సవ్యంగా ఉంటుంది. సమాజమే ఆశ్రమం, ఆధ్యాత్మికత. సమాజ విరుద్ధంగా ఏవి ఉండరాదు, ఉండకూడదు కూడా. ఒకవేళ ఉన్నట్లుంటే దానిని మూసివేయాలి కూడా, అవసరం లేదు. ఇప్పుడు ఒక గ్రామం మధ్యలో ఒక రసాయన ఉత్పత్తులు తయారు చేసి ఒక ఫ్యాక్టరీ పెడితేనే గ్రామస్తులందరూ దాన్ని మూసివేయమని చెప్తారు. దాని నుంచి కెమికల్ ప్రొడ్యూస్ అయితే మేమంతా దెబ్బతింటామని. సమాజ విరుద్ధంగా ఉండేటటువంటి ఆశ్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రకాలు కూడా ఉండకూడదు. గురుగారు, ఇంకొక చిన్న ప్రశ్న. కొంతమంది భగవంతుడిని మొక్కుతున్నప్పుడు భగవంతుడికి భక్తులకి మధ్యలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ ఈ హోమం చేయించుకో, చాలా మంచి జరుగుతుంది అంటారు. డెఫినెట్లీ కొంతమంది నిజంగా మన మంచి కోరి చెప్పే వాళ్ళు ఉంటారు. అది పాటిస్తే మంచి కూడా జరుగుతుంది కుటుంబ సభ్యులకి. అలా ఒక హోమం చేసిన తర్వాత, హోమం చేసేటప్పుడు ఖర్చు అవుతుంది కదా, అమ్మ 5,000 6,000 అవుతుంది అంటారు. అది చేసిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి, లేకపోతే ఇంతకుముందు నువ్వు అప్పు చేసి మరీ చేసుకున్న హోమం ఏదైతే ఉంటుందో దాని ఫలితం దక్కాలంటే నువ్వు దర్శనం చేసుకోవాలి అంటారు. దానికి మళ్ళీ 10,000 15,000 బయట అప్పు తెచ్చుకొని మళ్ళీ అది చేస్తారు. అదొక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అయిపోతుంది. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు దోచుకోవడమే సరిపోతుంది. శాస్త్రం ఏం చెప్పిందామంటే, ఏ పూజ చేసినా ఏం చేసినా స్వయం ప్రపత్తి చేత, స్వయం కష్టము చేత, మానసికమైన శారీరక బలముతో నీవు సంపాదించిన పత్రో పువ్వో తెచ్చిపెట్టు, అది పూజ. పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతములు ఎవరు చేయకూడదు, దేనితో చేయకూడదు అని ఏం చెప్పారంటే, దొంగతనం, లంజతనం చేసి పూజలకు వాడొద్దు.
మోటుగా చెప్తున్నా ఏమనుకోకండి. వేషా ప్రవృత్తి చేత సంపాదించిన ధనము చేత పూజలు చేయొద్దు, దోచుకొచ్చిన ధనము చేత చేయొద్దు, మోసగించిన డబ్బుతోన చెయ్యొద్దు, అప్పుల పాలై పూజలు చేయొద్దు అని 4 నియమాలు చెప్పారు. నీ కప్పు ఉందంటే పూజలు చేయొద్దు, అవి ఫలించవు. ఫస్ట్ అప్పు తెంపుకో, రుణ విముక్తుడివి కా. రుణ విముక్తుడివై తర్వాతకు హోమాలు పూజలు చేయించు. విముక్తుడి కావాలంటే ఎట్లా? గంగా నదిలో మునగాలంటే ఏం డబ్బు కాదు కదా, పోయి మునిగిరా. గోవు చుట్టూ తిరగాలంటే ఏం డబ్బులు కావు కదా, తిరుగు, పూజలు చేయి. యజ్ఞయాగాలకు ఖర్చు అవుతుంది, వీటి ఖర్చులు కావు కదా. నీకు గ్రహాలు శాంతించాలి, నీ జాతకంలో గ్రహాల యొక్క స్థితిగతులు కరెక్ట్ లేవు, గ్రహముల యొక్క సంచారం సద్గతిలో లేక వక్రస్థితిలో ఉండి గ్రహస్థితి అనుకూలంగా లేదు, గాచారం బాలేదు అంటారు, కాలం అనుకూలించలేదు అంటారు. కాలాన్ని ప్రతిస్పందింపజేసేటటువంటి ధర్మం గోవుకున్నది, గురువుకున్నది, యజ్ఞానికి ఉన్నది. యజ్ఞం చేసుకోలేవు, గురువు కూడా కాస్ట్లీ, గోవు అయితే ఫ్రీ కదా. నేచర్ని రెస్పాండ్ చేస్తుంది, నేచర్ నీకు అనుకూలమైతే నేచర్ యూనివర్సల్ సిగ్నల్ చేస్తుంది, యూనివర్సల్ ఉండే గ్రహాలని నీకు అనుకూలంగా మారుతాయి. ఈజీ వే ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి మన ధర్మంలో. కొంతమంది ఇంతకుముందు చెప్పాను కదా, సిద్ధాంతులు వాళ్ళ యొక్క ఇవి చెయ్యి, పోనీ వాని గోచారం ఎట్లున్నదో వీళ్ళకి తెలియదా? తెలిసే చెప్తారు. వై? ఆయన కొంత క్రెడిట్ ఉంటుంది, ఆయన కొన్ని ఈఎంఐలు కట్టుకునేది ఉంటుంది, ఆయన కొన్నిటి నడుపుకునేది ఉంటుంది. సో ఎలా ఆయన సర్వైవ్ అవ్వాలి? ఏదో అలా కొంతమంది, అందరూ కూడా కాదు. కొందరు సిద్ధాంతులు ఎలా ఉంటారంటే, వీడు కర్మిష్టి, వీడు మహాపాపి, వీని జాతకంలో పాపగ్రహాల సంచారం ఉన్నది, వీని జాతకంలో శాపగ్రహాల సంచారం ఉన్నది, వీడికి శాంతి జరిపితే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది అని చెప్పి ముందలకే తప్పించుకుంటారు. కర్మకూడు తినడానికి ఇష్టపడరు అసలైన బ్రాహ్మణులు, అసలైన సిద్ధాంతులు. అది ఎన్ని జన్మలకైనా విషపురుగు వల్లే, నిన్ను క్రిమి వల్లే వెంటాడుతుంది. సంపిన కూడు, శాపపు కూడు, పాపపు కూడు తిన్న శరీరం ఎన్ని జన్మలైనా నీచ జన్మలుగానే పుడుతుంది. అందుకే కొంతమంది అపశకునాత్మకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళరు, అటువంటి వాళ్ళను చూడడానికి కూడా ఇష్టపడరు. అలా సెంటిమెంట్లలో కూరుకుపోయిన వాళ్ళే విధవరాలను చూడడానికి ఇష్టపడలేదు, పిల్లలు పుట్టని గొడ్రాలను చూడడానికి ఇష్టపడలేదు. ఏ కర్మ లేకపోతే దీనికి పిల్లలు అయ్యలేరు, ఏదో ఉండొచ్చు, అందుకే దీని మొహం చూడరాదు అన్నారు. బాగా సెంటిమెంటల్గా కూరుకుపోయిన సిద్ధాంతులు, వెరీ సెన్సిటివిటీ. అక్కడ డిస్క్రిమినేషన్స్ ఎక్కువ వచ్చాయి. ఈ అంటు ముట్టు దాన్ని దీని ఇవన్నీ కూడా ఆత్మశోధన, మనోవిజ్ఞాన వికాసం. ఎక్కడనో చూశారు, ఏదో చూశారు, ఎన్ని జన్మలనో చూశారు, అన్నీ తెలిసి ఎందుకు మళ్ళీ అనవసరంగా ఈ పాపపు లంపటాలలో పడాలని చెప్పి సెల్ఫ్ రెస్పెక్టబుల్, సెల్ఫ్ ప్రొటెక్షనబుల్ లైఫ్ను జీవించడానికి, వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి దూరం. కానీ ఒకప్పుడు కరోనా వైరస్ వచ్చిన ఎవడన్నా కౌగిలించుకున్నాడు మొన్న, తల్లి పిల్ల కూడా ముట్టలేదు. వై? ఆ బాడీలో ఏదో ఉందని, ఆ జన్మకేదో తగిలిందని దూరం పెట్టారు. వీళ్ళ తప్పు కాదు, వాళ్ళ హక్కు అది. నాకు నచ్చలేదు, నేను రానియను. ఓకే, అంతవరకు బాగుంది. ఇది కాస్త కూరుకుపోయి సమాజాన్ని విచ్ఛిన్నం చేసి, వివక్ష చేసి, పీడించి ఎంతోమంది ఉసురు కూడా పోసుకున్న పెద్దలు కూడా ఉన్నారు. అవును, ఎందుకంటే మీరు చెప్పింది ఏదైతే ఉందో అది ఒక లిమిట్ వరకు కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. అవతల వాళ్ళ మనసును ఒప్పించే విధంగా చేయడం ఉండకూడదు. శాస్త్రం అది కూడా చెప్పింది. శరీరం బాధపడితే ప్రాయశ్చిత్తం ఉంది, మనసు విరిగి బాధపడిందా ప్రాయశ్చిత్తాలు లేవు. మీన్స్ రెమెడీస్ లేవు, ఆల్టర్నేట్ రెమెడీస్ లేవు. అందుకే మనసు నొప్పించక ముందుకెళ్ళు. ఎవరినైనా, బిచ్చగాడినైనా బ్రహ్మనైనా మనస్సు నొప్పించక మెలుగు. శాస్త్రం అన్నీ చెప్పింది, దాన్ని ధిక్కరించిన వాళ్ళతోటి పొరపాట్లు వచ్చాయి. మన శాస్త్రం చెప్పింది ఒకటి, మన వేదాలు చెప్పింది ఒకటైతే మనుషులు ఒకరి నుంచి ఒకరికి అది పాస్ అయ్యేటప్పుడు చేంజ్ అవుతూ మారిపోతూ వెళ్ళిపోయింది. స్వార్థం అనేది, స్వలాభం, వాళ్ళ క్రెడిట్, వాళ్ళ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, వాళ్ళు అలా. ఇప్పటికైనా ఇది మారకపోతే రేపటి తరానికి మనం నిజమైన మన సంప్రదాయాన్ని అయితే అందించాలి. చాలా ఇబ్బంది. మీరు అన్నమాట వాస్తవమే, ఇది మారాలి కూడా. మారాలని నేనైతే కోరుకుంటున్నాను. సత్యాన్ని గ్రహించండి, మంచిని ఎంకరేజ్ చేయండి, మంచి వాళ్ళ యొక్క వాక్కులో నడవండి, చల్లగా వర్ధిల్లండి. ఒక విషయం నేను చెప్తాను, ప్రతి ప్రేక్షకుని చెప్తాను. ఎవరో ఏదో చేస్తున్నారని చాలామంది వెళ్తుంటారు. అక్కడ ఒక స్వామీజీ ఉన్నాడు, అక్కడ ఒక గురువు ఉన్నాడు, అక్కడ ఒక మాంత్రికుడు ఉన్నాడు, ఇక్కడ ఒక భూత వైద్యుడు ఉన్నాడు, అక్కడ ఒక అఘోరి ఉన్నాడు. ఈ చిన్న చిన్న కష్టాలు, అప్పులు, రియల్ ఎస్టేటు, ఈ బిజినెస్లు, ఇవి నీకే కాదు
బిల్ గేట్స్ లాంటి వాళ్ళకి జరుగుతాయి, అంబానీ లాంటి వాళ్ళకి జరుగుతాయి. నీవెంత, నీ జీవితం ఎంత? నీకు అవగాహన లేకపోవడం వల్ల వేస్ట్, అంటే అనవసరమైన ప్లేస్లలో పెట్టుబడులు పెట్టి మోసపోయి ఉంటావు. దట్స్ ఎ కామన్, అది నార్మల్, అది మళ్ళీ పుంజుకోవచ్చు. ఈ చిన్న చిన్న దానిలోకి ఏమంతో అనుకోపోయి ఆ స్వామి బాగా పనిచేసి పెడతాడు, ఆ మాంత్రికుడు బాగా పనిచేస్తాడు, వాడితోనే తాయితీ కట్టుకుని బాగా అవుతుంది, వాడు మంచిగా పని చేయగలడు అంటారు. మంచిదే, వాడు పని చేయగలడు, నేను పనికి రాకుండా కూడా చేయగలడు. గుర్తుపెట్టుకో, నీ సంసారం పనికి రాకుండా చేస్తాడు, నీ జన్మనే పనికి రాకుండా చేస్తాడు. అది గుర్తుపెట్టుకో. అందుకే సద్గురువులు శ్రేష్ఠులు, యుక్తాయుక్త విశేషణ తెలిసినటువంటి గురువులు, ధర్మం తెలిసిన గురువులను పట్టుకోండి. మీరు, మీ పిల్లలు, మీ తరతరాలు చల్లగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే మనకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఎవరో వాళ్ళ తాత ముత్తాతలు చేసిన పాపం అనేది క్యారీ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట వాళ్ళ వంశంలో. కొన్ని ఫ్యామిలీస్ని చూసుకుంటే, కుటుంబాలని, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళల్లో. ఎవరో చేసిన పాపం ఇది ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. దీనితో శాపాల వల్ల 3 ఉంటాయమ్మా. ఒకటి దీర్ఘకాలిక అనారోగ్యం, దీర్ఘకాలిక ధన విహీనత్వం, అప్పులు 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 అప్పులు, సంతానం మీద దెబ్బ పడుతుంది. ఈ 3. పితృదేవతలు రోధిస్తున్నారు, పితృదేవతలు శాంతి లేరు. 3 generations, 5 generations, 7 generations, లాస్ట్ 9 generations వరకే, ఇంకా తర్వాతకు లేకుంటుంది. అలా వేదనలో ఉండేటటువంటి వాళ్ళకు ఉత్తమ గతులు ప్రాప్తించకపోతే ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వై? ద DNA కాలం సిమ్టమ్స్ ఆ జెనెటిక్ థియరీని బట్టి యాడ్ అవుతూ ఉంటాయి. వాళ్ళని అన్నది ఈ ప్రకృతే, ఈ ప్రకృతిలోనే వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఈ ఔషధులను తినే పెరిగారు, చచ్చారు. ఈ ప్రకృతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోని ఇది తింటూ నువ్వు ఆ రక్తంతోనే ఉంటావు. కాబట్టి ఈ టైం సెన్స్ యొక్క ప్రభావం, వాళ్ళ టైం సెన్స్ యొక్క ప్రభావం కంపేర్ అయ్యి ఆ సిమ్టమ్స్ నీ మీద పడతాయి. దీని యొక్క పరిహారం ఏంటో తెలుసుకొని చెల్లించేస్తే మాత్రం ఖచ్చితంగా. పితృదేవతలు శాంతించాలంటే 2 విషయాలమ్మా. ఒకటి నారాయణ బలి పూజ, తిలాతర్పణము, దర్భతర్పణం, పిండ ప్రధాన పూజలు, శాంతులు, హోమాలు ఉంటాయనుకోండి. భక్షించాలే తప్ప భక్షించని వాడు, గోవును తన బిడ్డలా చూసేవాడు, వాడు యోగ్యుడు. వాడు యోగ్యుడు. ఎవరు? బ్రాహ్మణులకు ఇవ్వచ్చమ్మా. బ్రాహ్మణులు ఎప్పుడు గోవులను తినరు, అమ్మరు. అందుకే బ్రాహ్మణులకు ఇవ్వండి అని చెప్పారు. సాధువులకు, యోగులకు ఇవ్వచ్చమ్మా. మేము కూడా కదా, వేరెవరికని ఇచ్చామనుకోండి అవసర నిమిత్తం వాళ్ళు అమ్ముకుంటారు. అది అక్కడ శాస్త్రం యొక్క మర్యాద. ఇంకోటి గురువు గారు, మామూలుగా జాతకాలు చెప్పించుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా, కొంతమంది అంటూ ఉంటారు చేతిని చూపించద్దు, చేతి రేఖల్ని చూపించకూడదు ఇంకొకరికి అంటూ ఉంటారు. అది నిజమే అంటారా? ఎవరెవరు చూపించకూడదంటే, పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యే వరకు పెళ్లిగాని పిల్లలు చేతి రేఖలు ఎవరు చూపెట్టకూడదు. పెళ్లిగాని పిల్లలు చేతి రేఖలు చూపెట్టొద్దు. అవునా? ఎగ్జాక్ట్లీ, ఇది సత్యం. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూపెట్టొద్దు. దాంట్లో ఒక మార్మికత ఉన్నది, చెప్పితే అందరు పరిచయం అవుతారు. కొంతమంది బాధపడతారు. పెళ్లిగా అయ్యేంత వరకు ఎవరి జాతకాలు ఎవరితో చూపెట్టుకోవద్దు. నీకు అవసరం కూడా లేదు. అప్పుడు చేతి చూపడం అన్నా జాతకం అన్నా ఒకటే, 2 వేరు కాదు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం వల్ల మీ మూలాలే తెలిసిపోతాయి. అసలైన సిద్ధాంతి అయితే శరీరం మీద ఏమేమి ఉన్నాయో కూడా చెప్పగలుగుతారు డేట్ ఆఫ్ బర్త్లు బట్టి. అటువంటి సిద్ధాంతం మనది. హిందూయిజం సామాన్యమైనది కాదు. కళ్ళు మూసుకొనే బ్రహ్మాండాన్ని ఒడిగట్టారంటే ఒక శరీరాన్ని ఒడగట్టలేరా? కానీ పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు ఎవరితో ఏమాత్రం చేతులు చూపించుకోవడము, అవి చూపించుకోవడం చేయకండి. తర్వాతకి కంటిన్యూ. ఎందుకంటే జన్మకు ఒక విధమైనటువంటి ధర్మంతో ముడిగడతారు. కొన్ని తంతుల చేత ఆచార్యులు, పెద్దలు 10 మంది కలిసి, అదొక శక్తి తోడవుతుంది. కాబట్టి భార్య భర్త, భర్తకు భార్య, 2 ఎనర్జీ లెవెల్స్ కంపేర్ అవుతాయి. కాబట్టి నువ్వు చేయన చూపించుకో, ఏమైనా చూపించుకో, అది నీ ఇష్టం. సాధారణంగా చిన్న గుడ్లల్లో పిల్లలు బాగా చదవట్లేదండి మా బాబు, మాట వినట్లేదండి మా బాబు అని అంటే ఒకసారి రామ్మ చూస్తాను. దానికి శాంతులు జరిపించండి. జాతకాలు ఏం చేస్తాయి? శాంతులు జరిపించండి. సరస్వతి యొక్క పూజలు ఉంటాయి, చేయించండి. గాయత్రి జపతపాలు చేయించండి, పూజలు చేయించండి. జాతకాలతో ఏమవసరం? కొన్ని ఏముంటాయమ్మా, కొన్ని జాతకాల్లో ఐశ్వర్య గుణితమైనటువంటి లక్షణాలు ఉన్న జాతకాలను కూడా పరకాయ ప్రవేశం చేసే సిద్ధాంతులు ఉన్నారు. ఎనర్జీ లెవెల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయిస్తారు. దానివల్ల వాళ్ళకేం లాభం ఉంటుంది? డబ్బులు. ఇప్పుడు ఆయనకు O పాజిటివ్ బ్లడ్ లేదు, ఇంకొక శరీరం నుంచి బ్లడ్ తెచ్చి ఎక్కియరా? అలా కూడా కొన్ని ఉంటాయి. ఇది చాలా డెప్త్ కాన్సెప్ట్. ఇది చాలా డెప్త్ ఉండేది, చాలా మందికి తెలియకపోవచ్చు.
నేనేమంటానంటే చీటికి మాటికి చేయి చూపించుకునేవాడు దరిద్రుడవుతాడు. అవునా? నేను చెప్పలేదు, పార్వతి చెప్పింది ఈ మాట. మ్మ్. చీటికి మాటికి చేయి చూపించుకునేవాడు దరిద్రుడు. నువ్వు చెయ్యి ఎలా చూపిస్తావు? సిద్ధాంతితో పోయి మ్మ్. ఇలా అంటే అవును. తే ఏదో ఆశించినట్టు అడుగుతున్నావు. మ్మ్. ఇలా చూపవు కదా, ఇలా. మ్మ్. చీటికి మాటికి చేయి చాపినవాడు దరిద్రుడే. ఓకే ఓకే. ఏం చూపెట్టు? సరే, నీ రాశి, నీ నక్షత్రం, మ్మ్. నీ డేట్ ఆఫ్ బర్త్, మ్మ్. ఏదో ఒక్కసారి 2 సార్లు వీసా రాకపోతే అదే, జాబ్ రాకపోతే అదే, మ్మ్. పెళ్ళి రాకపోతే అదే, మంచి ఉద్యోగం రాకపోతే అదే, మ్మ్. రిటైర్మెంట్ అయితే అదే, కాన్పులు అయితే అదే, ప్రతిదానికి అదే. ఏం వాడుతున్నట్టు నువ్వు? మ్మ్. భగవంతుడు నిర్ణయించిన దివ్య ముహూర్తాన్ని శంకిస్తున్నావు. మ్మ్. అనవసరం నీకు. మ్మ్. కష్టం అనివార్యం తల్లి. మ్మ్. కష్టపడని వాడు యోని యందు పుట్టడు. పుట్టినా వాడు నిలవడు. నెల లోపల చచ్చిపోతాడు, సంవత్సరంలో చచ్చిపోతాడు, 2 ఏళ్ళకే చచ్చిపోతాడు. నువ్వు పుట్టి నడుస్తున్నావంటే 2 అనుభవించాలి, సుఖము దుఃఖము. మ్మ్. ఇక్కడ నువ్వు జయం ఎప్పుడు పొందుతావంటే మనోధైర్యం. మ్మ్. ఐఎమ్ లెజెండ్, నేను వీరుణ్ణి, నేను వీరవనితను. మ్మ్. నేను పుట్టాక నా అనుసరణీయమైనటువంటి కాలగతులు ఏర్పడి ఉండవచ్చుగాక. మొదట నేను పుట్టాక కష్టాలు పుట్టాయి, నేను ముదులు అనుకుంటే అన్నీ దూరం అయిపోతాయి. మాకున్న చాలా సందేహాలను చాలా వివరంగా చక్కగా నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు. శ్రీమాత్రే నమః.